హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనుష ముత్యాల యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మేము మామిడికాయ పచ్చడి చేయబోతున్నాం అనమాట. నేను చేయట్లేదు, మా డాడీ చేస్తున్నాడు. సో చూసేయండి ఎట్లా చేస్తున్నారు ఏంటి అని. మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో చాలా యమ్మీగా ఉండబోతుంది. అండ్ ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, లైక్ కూడా కొట్టేసేయండి, ఓకేనా? సో డాడీ నువ్వు రెడీగా ఉన్నావా? రెడీ అంట. సో చలో స్టార్ట్ చేసేద్దాం. ఆవాల పొడి, జీలకర్ర పొడి, మెంతం పొడి, అల్లం పేస్టు, పసుపు, ఎల్లిపాయలు, కారం, నూనె, పల్లి నూనె, సాల్ట్. ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని మామిడికాయ ముక్కలు కొలత ప్రకారం కొలుచుకొని ఎన్నైతావో అన్ని వేసుకోవాలి. ఫుల్గా తీసుకోవాలి, ఇట్లా ఫుల్గా తీసుకొని వేసుకోవాలి. ఓకే, మా పిల్లలు పచ్చడి వేస్తున్నారు. మా ఆయనకు రెండు పెట్టుకో మర్చిపోతా చూడు, వీలమైనది ఇట్లా రెండు మూడు మూడు నాలుగు ఆరు ఏడు 25 కాయలు. 7 వచ్చినాయి. దీంతో కాయలు కొనుక్కున్న వెంటనే మనం నీళ్ళలో నానబెట్టి కాయలు మంచిగా బట్ట తీసుకొని తుడుచుకొని కొట్టించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా పైన ఉన్న జీడిని కన్నీగా తీసి ఒక అర్ధ గంట కానీ తుడిచి ఎండబెట్టుకొని ఆరబెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని ప్రాసెస్ చేసుకోవాలి. కేజీ ప్యాకెట్ పల్లీల నూనె ప్యాకెట్ దీంట్లో సగం వేసుకున్నాలి. ఫస్ట్ వేసుకొని మనం దీన్ని మంచిగా కలుపుకోవాలి. 5 కిలోల మామిడికాయ ముక్కలకి మెంతం పొడి 4 స్పూన్ల మెంతం పొడి. ఓకే ఓకే ఎండబెట్టి మంచిగా వేపుకొని మిక్స్ పట్టుకొని వేసుకోవాలి. 5 కిలోల ముక్కలకు జీలకర్ర పొడి 2 స్పూన్లన్నర. ఓకే, ఇది కూడా మంచిగా జీలకర్ర పొడి కూడా ముక్కల్లో మంచిగా పట్టించుకుంటే చాలా బాగుంటుంది. 5 కిలోల ముక్కలకు ఆవాలు ఎండబెట్టుకొని మనము మంచిగా వేపుకొని పొడి కొట్టుకొని దీంతో 1.5 కప్పు ఆవాల పొడి వేసుకోవాలి. అదే మెయిన్ ముఖ్యమైనది ప్రాసెస్. దీనికి ఇగో ఆవాల పొడి ఈ పిండిలంతా మా కూతురు మా భార్య అన్ని రెడీ చేసి పెట్టినారు. మా బిడ్డ మా అల్లుడు కూడా సాయం చేసిండు. అందరు కలిసి చేసినారు. అల్లం పేస్టు మనము మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మాకు ఇష్టం ఉంది కాబట్టి మేము వేసుకుంటున్నాము ఒక 2 స్పూన్ల వరకు. ఓకే, 450 గ్రాములు ఉప్పు తీసుకొని కలుపుకోవాలి. ఉప్పు కొద్దిగా తక్కువైనా పర్లేదు, మళ్ళీ 3 రోజు మనం కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవచ్చు. 5 కేజీల ముక్కలకు 1 కేజీ కారం. ఇంట్లో పట్టించుకున్న కారం ఇది. మనం మిరపకాయలతో ఇంట్లో పట్టించుకున్నాము. మీరు బయట కొంటే మాత్రము మళ్ళీ వేరే కారం వేరే ఉంటుంది కాబట్టి మేము తక్కువ వేసుకుంటున్నాము. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నూనె కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి మంచిగా. నూనె కొద్దిగా వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకుంటే నీట్గా వస్తుంది. 5 కేజీల కాయలకు 3 కేజీల నూనె వేస్తున్నాము. మీరు కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, అవసరం.
మేమైతే స్మెల్ సూపర్ వస్తుంది. ఏమి ఇది కలిపిన తర్వాత వేరే వాళ్ళకి పెడతాను అన్నం వేసి, అప్పుడు ఎట్లుంటుందో చూద్దాం. ఎల్లిపాయలు మేము కేజీ ఎల్లిపాయలు వేస్తున్నాము. 5 కిలోల ముక్కలు కేజీ ఎల్లిపాయలు వేస్తున్నాం. మీరు మాకు తినాలి, ఎల్లిపాయ తింటే మంచిది ఆరోగ్యానికి అని చెప్పేసి మేము ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాం. మీరు కావాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. వెల్లుల్లిపాయలు కొన్ని మాత్రం తోలు తీసుకున్నాము, ఇంకొన్ని తోలు తీయకుండా అలానే వేసామన్నమాట. అలా కలుపుతుంటేనే నాకైతే నోరూరిపోతుంది, నాకు తినాలనిపించేస్తుంది అనమాట. అంత బాగుండే స్మెల్ అయితే చాలా చాలా యమ్మిగా కనిపిస్తుంది చూడ్డానికి. మైక్ ఇష్యూ వల్ల అక్కడైతే సౌండ్ ఆగిపోయింది, అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో మా డాడీ కూడా సేమ్ చెప్తున్నారనమాట, అలా కలుపుతుంటేనే తినాలనిపించేస్తుంది, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అని చెప్తున్నారు. ఈ పచ్చడి మొత్తం జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నమాట. సో జార్ అయితే నీట్ గా ఉండాలి, కొంచెం కూడా వాటర్ ఉండొద్దు, అందుకే మేము వాటర్ లేని ప్లేస్ లో దూరంగా వచ్చి కూర్చున్నాము. యాక్చువల్లీ వాటర్ పడితే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుందంట. మొత్తం పచ్చడిని అయితే జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఒక వైట్ కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన కట్టాలన్నమాట. కట్టి మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలి 3 days పాటు. ఇంట్లో పచ్చడి పెడితే డెఫినెట్ గా పూజ చేస్తారు, అలా అగరబత్తులు వెలిగించి దానికి తిప్పి పక్కన పెట్టేసి ఇంకా 3 days పాటు టచ్ చేయకుండా ఉంటారన్నమాట. అప్పటి నుండి మోస్ట్ అవైటెడ్ గా వెయిట్ చేసిన టైం అయితే వచ్చేసింది, టేస్ట్ చేసే టైం. ఇలా పచ్చడి దాంట్లో అన్నం వేసి కలిపి తింటే వావ్, ఎంత టేస్టీగా ఉంటది తెలుసా, అసలు మాటల్లో చెప్పలేం ఆ టేస్ట్ ని, అంత బాగుంటది. మా డాడీ చేసిన ఈ పచ్చడి ఫస్ట్ ముద్ద మా మమ్మీకే పెడుతున్నారు, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తుందంట. ఆ ఎక్స్ప్రెషన్ లోనే మీకు అర్థమైపోతుంది పచ్చడి టేస్ట్ ఎలా వచ్చిందో. అసలు మమ్మీ చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయింది, పాపం మైకే ఆగిపోయింది, లేకపోతే మీరు వినేవాళ్ళు మా మామ్ ఏం చెప్పిందో అని. సో మా మామ్ డాడ్ అయితే ఫస్ట్ టేస్ట్ చేసేసారు, వాళ్ళైతే చాలా చాలా ఖుషి అయిపోతున్నారు అనమాట, టేస్ట్ చాలా బాగా వచ్చేసిందని. సో ఆ తర్వాత మా అక్క వాళ్ళ 2 పిల్లలకు తినిపిస్తున్నాడు మా డాడీ. వాళ్ళు నోట్లో పెట్టుకోగానే టేస్ట్ సూపర్ గా ఉంది అని అనడం స్టార్ట్ చేసేసారనమాట. సో నిజంగా అంత బాగుండే టేస్ట్ అయితే. ఈయన మా మామయ్య అన్నమాట, మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు. సో ఇందాక పిల్లల్ని చూసారు కదా, వాళ్ళిద్దరూ ఈయన పిల్లలే అన్నమాట. అండ్ ఈవిడ మా అక్క. సో ఇందాక మా మామయ్య వాళ్ళ భార్య. ఈ పచ్చడి చేయడానికి ఇద్దరు కలిసి చాలా హెల్ప్ చేశారు మాకు, వీళ్ళకి కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది. మామిడికాయ పచ్చడి ఇప్పుడు తీస్తున్నాము, ఎలా ఉందో ఇది చూపిస్తాం. పచ్చడి అయితే ఓపెన్ చేయకముందే స్మెల్ వచ్చేస్తుందనమాట. చాలా ఆసమ్ అంటే ఎంత యమ్మీ స్మెల్ వస్తుందంటే అంత కమ్మటి స్మెల్ వస్తుంది. అసలు చూసారా ఆయిల్ మొత్తం పైకి తేలింది, ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందంటే కలర్, టెక్స్చర్ అంతా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు తగ్గినా, ఏదైనా తగ్గినా ఇప్పుడు ఇందులో వేసుకోవచ్చనమాట. ఇప్పుడు మీకు ఎంత పచ్చడి కావాలో అంత పక్కన తీసి పెట్టుకోవాలి. చెప్తాను. సూపర్ ఉంది ఆ పచ్చడి. ఏమి మీరు పెట్టుకోవాలనుకుంటే ఈ టైప్లో పెట్టుకొని మాకు కామెంట్లు చేయండి. మీరు బాగలేదంటే మీ ఖర్చు ఎంత అయితే అంత నేను ఇస్తాను పక్కా. ఎన్ని డబ్బులు అయితే కూడా అన్ని డబ్బులు నేను పంపిస్తాను. చూడండి ఒకసారి నా స్టైల్లో పెట్టుకొని చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. లేదనుకో డబ్బులు మీకు ఆ ఖర్చు ఎంత అయితే ఆ ఖర్చు డబ్బులు నేను ఇస్తాను, పక్కా చెప్తున్నా. మీకు బాగలేదంటే సూపర్ ఉంది, మీరు మంచిగా ఇంట్లో పెట్టుకొని చూడండి, కొలత ప్రకారంగా సూపర్ ఉంటుంది. మళ్ళా మీరు దీన్ని నేర్చుకొని మీరు లైఫ్లో మీరు ఇంట్లో మీరే పెట్టుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. ఆవకాయ పచ్చడి అయితే బ్రహ్మాండంగా కుదిరింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి డెఫినెట్ గా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా, నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోవద్దు.